టీజీఎస్ ఆర్టీసీలో 3038 ఉద్యోగాలట. 2000 డ్రైవర్ పోస్టులు, ఇతర విభాగాల్లోనూ 1000కి పైగా, త్వరలో నోటిఫికేషన్ అని మంత్రి పొన్నం అంటున్నాడు. సో ఉద్యోగాల విషయంలో మాత్రం మీరు ఎవరేమన్నా గత సర్కారుతో పోలిస్తే ఈ సర్కారు ఉద్యోగాల విషయంలో మాత్రం ఖచ్చితంగా దూకుడుగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే నోటిఫికేషన్ వేస్తూనే ఉంది, రిక్రూట్మెంట్ చేస్తూనే ఉంది. మరోవైపు నిరుద్యోగ యువతకు ఏదో రాజీవ్ వికాస్ అని చెప్పేసి ఒక పథకం తీసుకొచ్చింది. మరి అది ఎంతవరకు ఇంప్లిమెంట్ అయితే చూడాలి. జూన్ 2 తారీఖు నాడు చాలా మందికి ఇస్తామని అంటారు. 6000 కోట్ల బడ్జెట్ పక్కకు తీసి పెట్టామంటారు. అంచనాకు మించి అప్లికేషన్లు వచ్చినాయి. దాదాపు 16,23,000 పైచీలకు అప్లికేషన్లు వచ్చినాయి. మరి చూడాలి. ఇక 38,000 ఉద్యోగాలు, 3,038 ఉద్యోగాలు ఇవే. 2000 డ్రైవర్ పోస్టులు, టీజీఎస్ ఆర్టీసీలో 3038 ఉద్యోగాల భర్తీకి పర్మిషన్ వచ్చిందని, త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సాధ్యమైనంత త్వరగా పోస్టులను భర్తీ చేస్తామని పేర్కొన్నారు. ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగిందని తెలిపారు. ఇప్పటి వరకు 165 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని, వారు 5,500 కోట్లు ఆదాయం చేశారని పేర్కొన్నారు. మహాలక్ష్మి స్కీమ్ అమలు కోసం కొత్త బస్సులు కొనుగోలు చేశామని, ఇప్పుడు ఉద్యోగాల భర్తీకి ఆర్టీ సన్నద్ధమవుతుందని పేర్కొన్నారు. సో నిజంగానే హైదరాబాద్ నగరంలోనే కాలుష్యం తగ్గించే దిశగా ఎలక్ట్రిక్ బస్సులని ఎక్కువ తీసుకొస్తున్నారు. ఆ బస్సులు అక్కడ ఎక్కువ హైదరాబాద్ నగరంలో తిప్పి సిటీ బస్సులు ఏవైతున్నాయో అవి పల్లెటూరులకి పంపించే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో అవన్నీ అక్కడ తిరిగిన లోకల్ బస్సులన్నీ ఇటు సైడ్ నడుస్తాయి. సో ఈ ఫ్రీక్వెన్సీ పెరగడం ద్వారా, బస్సుల కౌంట్ పెరగడం ద్వారా ఈ బస్సులలో మహిళల రద్దీ అనేది తగ్గించే ప్రయత్నం అయితే చేస్తోంది. డ్రైవర్ పోస్టులకు 2000, శ్రామిక్ 743, డిప్యూటీ సూపరింటెండెంట్ ట్రాఫిక్ 84, డిప్యూటీ సూపరింటెండెంట్ మెకానికల్ ఒక 114, డిపో మేనేజర్ ఆర్ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ 25, అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ 18, అసిస్టెంట్ ఇంజనీర్ 23, సెక్షన్ ఆఫీసర్ 11, అకౌంట్ ఆఫీసర్స్ 6, మెడికల్ ఆఫీసర్ జనరల్ 7, మెడికల్ ఆఫీసర్స్ స్పెషలిస్ట్ ఒక 7. మొత్తంగా ఈ ఆర్టీసీలో ఉద్యోగాలు అయితే ఖాళీగా ఉన్నట్టు కూడా కనబడుతుంది. సో ఎవరైనా దీనికి ఆర్టీసీ ఉద్యోగాల మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఉద్యోగాలకు ప్రయత్నం చేసుకోవచ్చు.